కేరళలో 50 రూపాయలతో ఎలా కోటీశ్వరులు అయిపోతున్నారు. ఒకసారి ఊహించండి, మీ జేబులో ఉన్నది కేవలం 50 రూపాయలు. ఆ 50 రూపాయలతో ఒక టికెట్ కొన్నారు. అదే టికెట్తో మీకు ₹1,00,00,000 వస్తే వినడానికి సినిమా కథలా ఉంది కదా. కానీ కేరళలో ఇలాంటి లాటరీ సిస్టమ్ నిజంగానే ఉంది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ లాటరీని కేరళ ప్రభుత్వం ఎందుకు మొదలుపెట్టింది? దీనికోసం మనం దాదాపు 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1967లో కేరళ ప్రభుత్వానికి అదనపు ఆదాయం అవసరమైంది. ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదే సమయంలో సామాన్య ప్రజలకు కూడా ఒక ఉపాధి మార్గం ఉండాలి అని అప్పుడు ఆ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. లాటరీని ప్రభుత్వం నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అలా కేరళ గవర్నమెంట్ లాటరీ సిస్టాన్ని మొదలు చేసింది. మొదట్లో ఇది కేవలం ప్రభుత్వానికి డబ్బు సంపాదించే మార్గంలా కనిపించింది. కానీ కాలం గడిచే కొద్దీ దీని వెనుక మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. లాటరీ టికెట్స్ అమ్మే వాళ్లకు అది ఒక ఉపాధి మార్గంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు లాంటి వారికి ఇది ఆదాయాన్ని ఒక మార్గంగా ఉపయోగపడేది. ఇక ఈ లాటరీ అసలు ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే, మీరు 50 రూపాయలతో టికెట్ కొంటారు. వేలల్లో లక్షల్లో టికెట్లు అమ్ముడు అవుతాయి. కానీ ఒక లక్కీ నెంబర్ మాత్రం కొంతమందికే వస్తుంది. ఆ లక్కీ నెంబర్ మీ టికెట్కే వస్తే 50 రూపాయలు పెట్టిన మీరు ఒక్కసారిగా కోటీశ్వరుడు కావచ్చు. అందుకే కేరళ లాటరీ అంటే కేవలం ఒక లక్కీ డ్రానే కాదు, ప్రభుత్వ ఆదాయం, ఉపాధి మరియు ప్రజలకు ప్రైజ్ మనీ లాంటిది. ఈ మూడిటి కలిసిన ఒక పెద్ద సిస్టమే కేరళ లాటరీ. మనం రోడ్లపై ఏ వెహికల్ చూసినా ముందుగా మన కంటికి కనిపించేది ఏంటి? వెహికల్ కలర్ కాదు, దాని టైర్స్. కానీ ఒక విషయం గమనించారా? కార్ అయినా, బైక్ అయినా, బస్ అయినా, ట్రక్ అయినా, దాదాపు అన్ని వెహికల్స్ టైర్స్ బ్లాక్ కలర్లోనే ఉంటాయి. అసలు టైర్లకి బ్లాక్ కలర్ ఎవరు ఇచ్చారు? కంపెనీ వాళ్ళకు ఇంకే కలర్ దొరకలేదా? దీని వెనుక ఒక చిన్న సైన్స్ స్టోరీ ఉంది. టైర్స్ తయారు చేసినప్పుడు రబ్బర్ ఒకటే ఉపయోగిస్తే అవి అంత స్ట్రాంగ్గా ఉండవు. అందుకే రబ్బర్లోకి ఒక ప్రత్యేకమైన మెటీరియల్ని కలుపుతారు. దాని పేరే కార్బన్ బ్లాక్. ఇది టైర్కి నల్లటి రంగు ఇవ్వడమే కాదు, టైర్ని మరింత స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా చేయడానికి కూడా సహాయపడుతుంది. మనం రోడ్డుపై టైర్లను ఎలా వాడతామో ఆలోచించండి. ఎండ, వర్షం, దుమ్ము, రాళ్ళు, అంతేకాదు రోజు కొన్ని వేల కిలోమీటర్లు తిరగాలి. అంతటి ప్రెజర్ని తట్టుకోవడానికి టైర్ స్ట్రెంత్ ప్లస్ హీట్ రెసిస్టెంట్ చాలా అవసరం. కార్బన్ బ్లాక్ మందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మనకు బ్లాక్ టైర్ అనేది కేవలం ఒక కలర్ చాయిసే కాదు, ఆ నలుపు రంగు వెనుక టైర్ని బలంగా వచ్చేసే సైన్స్ కూడా ఉంది. అందుకే రోడ్డుపై కనిపించే దాదాపు ప్రతి వెహికల్స్కి బ్లాక్ టైర్సే ఉంటాయి. మన ఇంట్లో అన్నం వండేటప్పుడు ఒక చిన్న విషయం ఎప్పుడైనా గమనించారా? వండక ముందు ఒక గిన్నె బియ్యం తీసుకుంటాం, కానీ అదే బియ్యం ఉడికిన తర్వాత చూస్తే పరిమాణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు బియ్యం ఉడికినప్పుడు అది పెరుగుతుందా, లేకపోతే మన కంటికి ఎలా కనిపిస్తుంది? దీని వెనుక చాలా సింపుల్ సైన్స్ ఉంది. బియ్యం గింజలో ప్రధానంగా స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది. మనం బియ్యాన్ని నీళ్ళలో ఉడికించినప్పుడు ఆ నీటిని బియ్యం గింజలు పీల్చుకుంటాయి. నీరు లోపలికి వెళ్ళడంతో బియ్యం స్టార్చ్ మార్పు చెందుతుంది. దాంతో బియ్యం గింజలు మెత్తగా ఉబ్బి పెద్దగా మారుతాయి. అందుకే ఒక గిన్నె పచ్చి బియ్యం వండిన తర్వాత 3 రెట్లు ఎక్కువగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. బియ్యం కొత్తగా తయారవడం లేదు, అది ఎక్కువ అవ్వడానికి బియ్యాన్ని నీటిని పీల్చుకోవడమే. అంటే పచ్చి బియ్యంలో ఉన్న పదార్థం ప్లస్ వంటలో పీల్చుకున్న నీరు కలిసి మనకు పెద్ద మొత్తం అన్నంలా కనిపిస్తుంది. అందుకే బియ్యం ఉడికినప్పుడు పరిమాణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ బియ్యం మాయంగా పెరగదు. ఇదే మనం రోజు తినే అన్నం వెనుకున్న చిన్న ఇంట్రెస్టింగ్ సైన్స్. పాల్గమ్ అటాక్ తర్వాత మళ్ళీ అదే విధంగా మతం అడిగి మరీ చంపారు. జూలై 31, 2026 అది ఫ్రైడే రోజు. ఈసారి టార్గెట్ చేసింది టూరిస్టులను కాదు, పని కోసం కాశ్మీర్కు వెళ్ళిన 2 మైగ్రెంట్ వర్కర్స్ని. అసలు ఏం జరిగింది? జూలై 31 రాత్రి జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ డిస్టిక్ కెల్లం ఏరియాలో ఒక బ్రిక్ క్లీన్ దగ్గర 2 వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరిది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళపై కాల్పులు జరిపారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ 2 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఇది దాదాపు 21 నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్లో మైగ్రెంట్స్ వర్కర్స్ పైన జరిగిన ఫ్యాటల్ టెర్రర్ అటాక్గా అధికారులు చెప్తున్నారు. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నాన్ లోకల్ వర్కర్స్ని టార్గెట్ చేయడం సెక్యూరిటీ ఏజెన్సీకి పెద్ద కన్సర్న్గా మారింది. మరి ఎందుకు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారనేది చూస్తే దీనిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వారి ఐడెంటిటీ లేదా కమ్యూనిటీని చూసి టార్గెట్ చేస్తారా, లేక ఇంకేదైనా కారణమా? కానీ ఒక్క సంఘటన కాశ్మీర్ పరిస్థితి పూర్తిగా నార్మల్ అయిపోయిందా అనే ప్రశ్నకు మళ్ళీ తెరపై తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవైపు కాశ్మీర్ టూరిస్టులు వస్తున్నారు, మరోవైపు పని కోసం వచ్చిన మైగ్రెంట్ వర్కర్స్ను కూడా వాళ్ళ భద్రత ఇప్పుడు మరోసారి పెద్ద ప్రశ్నగా మారింది. నార్త్ కొరియాలో ఎందుకు నియంతృత్వ పాలన ఉంది? అసలు కిమ్ ఫ్యామిలీ ఏం చేసింది? వాళ్ళే కొరియాకు ఏమైనా ఇండిపెండెన్స్ తెచ్చారా? ఒకప్పుడు మొత్తం కొరియా జపాన్ కంట్రోల్లోనే ఉండేది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత జపాన్ కొరియాపై ఉన్న కంట్రోల్ని కోల్పోయింది. అప్పుడు కొరియా నార్త్ సౌత్గా విడిపోయింది. నార్త్ కొరియా వైపు సోవియట్
యూనియన్ సపోర్ట్తో కిమ్ సంగ్ అనే నాయకుడు ఎదిగాడు. 1940లో నార్త్ కొరియా అఫీషియల్గా ఏర్పడినప్పుడు కిమ్ సంగ్ దాని మొదటి నాయకుడు అయ్యాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. కిమ్ సంగ్ దేశంలో తన అధికారాన్ని క్రమంగా బలపరుచుకున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులను తొలగిస్తూ ప్రభుత్వం, మిలిటరీ, మీడియాలపై తన కంట్రోల్ను పెంచుకున్నాడు. అంటే మొదటి నాయకుడుగా వచ్చి క్రమంగా పవర్ మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కిమ్ సంగ్ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జంగ్, ఆయన తర్వాత ఆయన కుమారుడు కిమ్ జంగ్ ఉన్ వచ్చాడు. చాలా మీమ్స్ ఇతను మనకు కనిపిస్తుంటాడు. అంటే తాత, తండ్రి, కొడుకు 3 తరాలు ఒకే కుటుంబం పవర్లో ఉంది. కాబట్టి నార్త్ కొరియాలో ఉన్న నియంతృత్వ పాలన ఇండిపెండెన్స్ తెచ్చినందుకు వచ్చింది కాదు, క్రమంగా కేంద్రించుకోవడం మరియు ఆ పవర్ని తరతరాలకు అందించడం వల్ల ఏర్పడిన వ్యవస్థ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.